పంచాయతీ కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఫైర్. ఏంటో ఏది మాట్లాడినా రాజకీయాల్లో ఏది మాట్లాడినా అదొక వివాదం అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ అంశం మొదలుపెట్టినా కానీ ఏది మాట్లాడినా ఆయన ఉన్న అంశాలని కొంచెం ఓపెన్గా మాట్లాడతారు. గురుకులాలు అనేటువంటి వాటి విషయంలో సరైనటువంటి ప్రామాణికాలు లేవు, అక్కడ సరైనటువంటి విద్య లభించట్లేదు అనేది వారు మాట్లాడినటువంటి అంశం. దాన్ని ఇక రకరకాలుగా తీసేది బాగలేదన్నారు, గురుకులాలు ఉండవు, గురుకులాలు మూసేస్తారంటున్నారు అని చెప్పని దాన్ని వివాదం చేసేస్తున్నారు. రాజకీయాలకి ఏది అతీతం కాదని మరీ రాజకీయాల్లో మరీ బయట ఉంది అది. బయట సరే అయితే సుధాకర్ వచ్చాడా? రెడీ సార్. సుధాకర్ గుడ్ ఈవినింగ్. ఏంటి అసలు ప్రతిదీ వివాదమేనా? ప్రతి మాట వివాదమే, ప్రతి అక్షరం వివాదమే, ఏంటి అసలు? పిల్లలు తల్లిదండ్రులకు లేకుంటే బంధువులకు దూరంగా ఉంటున్నారు గురుకులాల్లో. దీని ద్వారా కుటుంబ సంబంధాలు బాంధవ్యాలు తగ్గిపోతాయి గురుకులాల్లో ఉండడం ద్వారా అనేది ఆయన ఒక ఫ్లోలో మాట్లాడిన మాట సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాన్ని బీఆర్ఎస్ పార్టీ వెంటనే అడ్వాంటేజ్ తీసుకొని గురుకులాలు నడపడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు, గురుకులాలను క్రమేపీ అస్థిరపరిచి గురుకులాలను ఎత్తివేసే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తుంది అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. దీన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారు పాటుపడుతున్నారు, ఎక్కువ విమర్శలు గుప్పిస్తున్నారు. కాబట్టి మీరు ఇంతకుముందు అన్నట్టు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా దాన్ని వివాదాస్పదం చేస్తున్నారు, ఎక్కువగా ఫోకస్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఆయన ఇటీవల మాట్లాడిన ఒక మాట సార్, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నేను ఇల్లు కట్టుకుంటే ఇంజనీర్ కంటే ఎక్కువ మేస్త్రిని నన్ను ఎక్కువ డబ్బులు అడిగిండు అంటే ఆయన కూడా ఒక మాట చెప్పిండు. అంటే మామూలుగా మాట్లాడుతున్న సందర్భంలో దాన్ని కూడా వివాదం చేశారు, ఇంజనీర్లను అవమానపరుస్తున్నారు అంటూ. అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న అంశమే సార్. విద్యుత్ కొనుగోలు విషయంలో నరసింహారెడ్డి ఒక కేసీఆర్ కి వివరణ అడిగితే నోటీసులు ఇస్తే నోటీసుల మీద కూడా అసలు నువ్వు ఫస్ట్ ఈ విచారణ అధికారిగా నువ్వు వాయిస్ మ్యూట్లోకి వెళ్ళింది సుధాకర్ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళింది చూడు, వాయిస్ మ్యూట్. విచారణ చేసే అధికారం లేదు. విచారణ నోటీస్ ఇచ్చిన వ్యక్తి ఆ నోటీసులు స్వీకరించి దాని పద్ధతి చేయాలి. మళ్ళీ మ్యూట్లో పడింది సార్. సుధాకర్ ఫోన్ మ్యూట్లో పడింది చూడు. చేస్తున్నారు హరీష్ రావు, బాల్క సుమన్ వీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఆయన మీడియా ముందుకు రాలేదు, మీడియా మాట్లాడలేదు. కానీ మిగతా ఎక్కువగా హరీష్ రావు పర్యటన చేస్తున్నారు, ఆయన ఎక్కువగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం పైన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారు విమర్శలు ఏదైతే స్టార్ట్ చేశారో ఆ విమర్శలను మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక పార్లమెంట్ స్థానం గెలవకపోయినప్పటికీ బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఎక్కడ బీఆర్ఎస్ సైలెంట్ గా ఉండట్లేదు. కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎదురుదాడి కొనసాగిస్తూనే ఉన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ ఒక అవినీతిలో ఉన్నాడని, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో అవినీతిలో, అదేవిధంగా బట్టి విక్రమార్క మరో అవినీతిలో, రేవంత్ రెడ్డి మరో అవినీతిలో ఉన్నారంటూ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ మంత్రుల పైన ఎప్పటికప్పుడు ఆరోపణ పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు సార్. ఓకే, రైట్ సుధాకర్.